సో ఈరోజు మార్కెట్ చూసుకుంటే మార్నింగ్ అయితే గ్యాప్ అప్తో స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా లాభాల్లోనే మార్కెట్ కొనసాగడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈరోజు మార్కెట్ నిఫ్టీ చూసుకుంటే 196 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 23,777 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 633 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 76,704 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 400 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయిపోయింది. 55,326 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 92.64 92.64 అంటే లైఫ్ టైం హైక్ అయితే హై అయితే రీచ్ అవ్వడం జరిగింది. అంటే రూపాయి అయితే లైఫ్ టైం పతనం చెందిందని చెప్పొచ్చు. తర్వాత మిగతా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు చూసుకున్నా ఇంచుమించు మిడ్ క్యాప్ చూసుకుంటే 1.87% అయితే పాజిటివ్లోనే ఉంది. అండ్ స్మాల్ క్యాప్ చూసుకున్నా ఇంచుమించు 1.7% అయితే పాజిటివ్లోనే ఉండడం జరిగింది. ఓవరాల్గా ఈరోజు సెక్టార్లో కూడా అన్నీ కూడా మంచిగా పాజిటివ్ మూమెంట్ అయితే చూడవచ్చు మనము. ముఖ్యంగా కారణాలు అంటే ప్రజెంట్ మార్కెట్ యుద్ధం నడుస్తుంది. ఇలాంటి టైంలో మార్కెట్ పాజిటివ్ కావడానికి మెయిన్ కారణాలు చూస్తే అంటే ఫెడ్ రేట్లు పెంచవచ్చు, దాని ప్రకారం అయితే మార్కెట్ ఉంటుందని ఒక న్యూస్ రావడం. సో అంటే నిన్న చూస్తే వాల్ స్ట్రీట్లో అయితే మార్కెట్లు పాజిటివ్గా ఉండడం, తర్వాత ఏషియన్ మార్కెట్లు కూడా అన్నీ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవ్వడం, మన ఇండియన్ మార్కెట్ కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఇంకో కారణం ముఖ్యంగా చూసుకుంటే ముడి చమురు తగ్గిపోవడం, అంటే ఇంచుమించు 1% అయితే ముడి చమురు తగ్గడం అనేది మార్కెట్ కూడా కలిసి వచ్చిన అంశం అని చెప్పొచ్చు. తర్వాత యుద్ధం కారణంగా 2 వారాల నుంచి అయితే లోకి వెళ్ళడం, అంటే అన్ని స్టాక్స్ కానీ సెక్టర్లు కానీ లోకి వెళ్ళడం, ఈ ఆపర్చునిటీని ఇన్వెస్టర్లు తీసుకొని బయింగ్లోకి వెళ్ళడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్ అయితే పాజిటివ్ మూమెంట్ అయితే కనిపించింది. ఇది కంటిన్యూ అవుతుందా, నెక్స్ట్ ఎలా ఉంటుంది? మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా మార్కెట్లో చూసినట్టయితే మంచి మూమెంటం అయితే కనిపించింది. ఇది కంటిన్యూ అవుతుందా, లేక అంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందా? అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి? ఓకే, ఈరోజు మాత్రం మనం న్యూస్ చూస్తే 3వ రోజు ఇది ఇవాళ పాజిటివ్లోనే ఉండటం జరిగింది. కానీ మీరు అన్నట్టు ఆల్ టైం కనిష్టానికి ఏదైతే రూపాయి ఉందో వీక్ అవటం ₹92.65 రీచ్ అయింది. అంటే ఆల్ టైం లోలో ఉంది. అయినా కానీ మన మార్కెట్లో పాజిటివ్లోనే క్లోజ్ అవటం జరిగింది. ఇక్కడ మనం చూడవలసింది ఏంటిది అంటే అమెరికా ఇరాన్ యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే అక్కడ ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజానీ ఆయన చనిపోవటం అనేది అమెరికా అంటే ఇరాన్ మీద ఏదైతే యుద్ధం చేస్తున్నారో అది పాజిటివ్ న్యూస్ అనమాట. ఇది అమెరికాకి, అంటే అతను చనిపోయింది కాబట్టి. ఇప్పుడు ఏదైతే అతను వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఉంటే, కుమార్తె వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చంపేషన్ అనేది వార్త. అయితే దాంతో ఇరాన్ అనేది అంటే యుద్ధం చేయడానికి వాళ్ళకి అంత సంసిద్ధత లేదని, వాళ్ళు చేసినా గెలవలేరు అనేది మార్కెట్ గుర్తించినట్టుంది. అందుకని చెప్పేసి మన వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ లో ఓపెన్ అవ్వటం, ఈ ఏషియన్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, రాత్రి అమెరికా మార్కెట్లు పాజిటివ్ లో క్లోజ్ అవ్వటం, ఓపెన్ అవ్వటం, ఏషియన్ మార్కెట్లు, మన మార్కెట్లు కూడా పాజిటివ్ లో ఓపెన్ అవ్వటం. ఇంకొకటి కూడా ఇవాళ వీక్లీ నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే, అదొక రీజన్. ఇక 3 రోజుల నుంచి పడింది. టెక్నికల్ గా ఏంటిదంటే ఓవర్ సోల్డ్ పొజిషన్ అంటారు. ఓవర్ బాట్ అంటే కొనటం, అంటే బాట్ అంటే కొనటం, ఓవర్ అంటే ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఓవర్ సోల్డ్ అంటాం. ఓవర్ సోల్డ్ అంటే ఏంటి? సోల్డ్ అంటే అమ్మకాలు, ఓవర్ సోల్డ్ అంటే ఎక్కువైపోయింది. అంటే టెక్నికల్ గా ఏంటిదంటే సపోర్ట్ తీసుకుంది అంటారు దీన్ని. ఈ సపోర్ట్ తీసుకొని 3 రోజుల నుంచి అయితే మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఒక వర్డ్ ఉంటుంది. అది నిన్నటికి వాటికి కొంచెం రికవరీ అవటం జరిగింది. ఇది మార్కెట్ మూడ్ ఇండెక్స్. దాంతో కొంచెం మార్కెట్ అయితే ఎఫ్ఐఎల్ ఇంకా కంటిన్యూగా సెల్లింగ్ లోనే ఉన్నారు. వాడు నిన్న కూడా అమ్మటం జరిగింది. వాళ్ళు కనుక బయింగ్ లోకి వస్తే మార్కెట్ అనేది ఒకటి కన్ఫర్మేషన్ కి మనకి నమ్మకం అనమాట. ఇంకొకటి ఏంటిది, ఇప్పుడు మనకి ఇంకొక 12 రోజులు అంటే 31 మార్చి తర్వాత ఏప్రిల్ రిజల్ట్స్ వస్తాయి. ఏ కంపెనీలు ఏ బాగుంటాయి అనే దానితో కొంచెం ఆ బిఎస్సి సెన్సెక్స్ అనుకోండి, నిఫ్టీ అనుకోండి, అన్ని సెక్టార్లు అన్ని పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఒక ట్రెండ్ కూడా ఏం లేవు. అన్ని ఓవరాల్ గా అన్ని పాజిటివ్ లోనే అన్ని సెన్సెక్స్ అంటే నిఫ్టీ 200, 100, స్మాల్ క్యాప్ అయితే మన ఐటీ కూడా బాగా పెరగడం జరిగింది. బ్యాంక్ ఇండెక్స్ 533, ఈ ఐటీ అయితే 798. ఎప్పుడైనా కానీ నిన్న మొన్న ఐటీ అంత మూవ్మెంట్ లేదు.
ఇవాళ మాత్రం ఐటీ బాగా లీడ్ చేయడం జరిగింది. దాంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే అయింది. అయితే ఇప్పుడు ఈ రోజు కొన్ని వెబ్సైట్లలో 6 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిందని, కొన్నిట్లో 7 లక్షలు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిందని చెప్పేసి, అంటే ఈ రోజు మార్కెట్ తోటి. అయితే మెయిన్ ఏంటిదంటే ఏషియా మార్కెట్లు, వాల్ స్ట్రీట్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లు పాజిటివ్ లో. అయితే యుద్ధం జరగడం మొదలుపెట్టి ఫిబ్రవరి 28, అంటే ఈ రోజుకి 19 రోజు యుద్ధం జరుగుతున్నా కానీ ఈ మన మార్కెట్లు ఇవాళ పాజిటివ్ లో ఉండటం. మెయిన్ ఇంకొకటి కూడా, అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది ఇవాళ రేపు రాత్రికి మనకు తెలుస్తుంది ఏది వడ్డీ రేట్లు తగ్గిస్తారా లేదా ఫెడరల్ రిజర్వ్. 99.99% తగ్గించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ అమెరికా ఇరాన్ వార్ తోటి అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగటం, వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చు అనేది కూడా ఒక వార్త. అది అనౌన్స్మెంట్ జరగాలని, అది రేపు రాత్రికి మనకు తెలుస్తుంది. అంటే ఎల్లుండి, అంటే ఇవాళ బుధవారం, గురువారం అయిపోతుంది, శుక్రవారం అంటే గురువారం నైట్, రేపు నైట్ తెలుస్తుంది. కానీ మన మార్కెట్ మీద శుక్రవారం ఉంటుంది, కానీ అది ఫ్లాట్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్దగా అది మార్కెట్ ఏమి పట్టించుకోదు. కాబట్టి తెలవాలి మనకి, విషయం అనౌన్స్ చేయాలి. కాబట్టి దాంతో అది మెయిన్ అన్నమాట. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ కానీ ఏవైతే ఉన్నాయో కమోడిటీస్ లో అన్ని కూడా ఫాలో ఉంది. ఒక క్రూడ్ ఆయిల్ వాళ్ళు కొంచెం ఫ్లాట్ గానే ఉంది, $103.64 ట్రేడ్ అవుతుంది ఇప్పుడు వరల్డ్ లో. గోల్డ్ ఫాలు, సిల్వర్ ఫాలు, కాపర్ ఫాలు, నేచురల్ గ్యాస్ ఫాలు ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ లోనే నడుస్తున్నాయి. అన్ని కూడా 1.5% మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అయితే క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పాజిటివ్ లో ఉన్నా మన దగ్గర మాత్రం మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. అంటే అది ఎక్స్పైరీ ఉంది, దాంతో కొంచెం అది ట్రేడింగ్ మాత్రం మైనస్ లో ఉంటుంది. అంటే షార్ట్ కవరింగ్ కానీ ప్రాఫిట్ బుకింగ్ కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎక్స్పైరీ అప్పుడు కొంచెం ఆ ఇంటర్నేషనల్ మార్కెట్ కి మన మార్కెట్ కి ఎంసెక్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అది గమనించాలి. ఓవరాల్ గా అయితే మార్కెట్ రేపు కూడా, అంటే ఇవాళ ఓపెనింగ్ కాబట్టి రేపు మళ్ళీ గురువారం బిఎస్సి, సెన్సెక్స్, వీక్లీ, ఎక్స్పైరీ ఈ 3 రోజులు పెరిగింది ఏదైతే ఉందో దాన్ని ప్రాఫిట్ బుకింగ్ చేస్తారా లేకపోతే కంటిన్యూ అయింది అనేది ఏంటిదంటే వరల్డ్ మార్కెట్లే. ఎందుకంటే వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లో ఉండబట్టి మన మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నాయి. కానీ ఓవరాల్ గా యుద్ధం ఆగిపోలేదు, యుద్ధం బంద్ కాలేదు, ఆ సమస్య అలానే ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది $103 దగ్గరే ఉంది. అది $70-75 ట్రేడ్ అయ్యేది ఎప్పుడు కూడా. అటువంటిది $119 పోయింది, ఇప్పుడు $103 ట్రేడ్ అవుతుంది. అది ఒక విధంగా 119 నుంచి 103. మళ్ళీ మనకి ఇవన్నీ ఎన్ని జరిగినా మన ఇండియన్ ఎకానమీకి ఏం కాదు అనేది ఒక అనౌన్స్మెంట్. ఇప్పుడు అంటే ఇప్పుడు గోల్డ్కి సంబంధించిన ట్రెండ్స్ ఏంటి సార్? గోల్డ్ ఎలా ఉంటుంది ప్రజెంట్? బై చేయొచ్చా లేకపోతే అంటే హోల్డ్ ఉండాలా, కొంచెం ఆగి బై చేయాలా? వెయిట్ చేయడం బెటర్, ఏం లేదు. అది హోల్డ్ అయినా వెయిట్ అయినా ఇంకేం లేదు. ఎందుకంటే గోల్డ్ సిల్వర్ పెద్దగా పెరిగేది లేదు, పెద్దగా తగ్గేది లేదు. ఆ 1%, 0.5% అక్కడక్కడే ఉంటుంటది. ఇంకొకటి పోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఎక్స్పైరీలు ఉంటాయి. ఈ ఎక్స్పైరీలు ఉన్నప్పుడు మళ్ళీ ఫ్లాట్ గానే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. మళ్ళీ ఎక్స్పైరీ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ మంత్ ఫ్యూచర్స్ ఓపెన్ అయినప్పుడు కొంచెం ఉంటుంది. ఏదున్నా ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, ఈ ఇరాన్ అమెరికా వారు సద్దుమణిగేంత వరకు ఈ గోల్డ్ సిల్వర్ లో మనం ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా ఫ్లాట్ ఉండటం 1.5% లో హై తప్ప పెద్దగా మూవ్మెంట్ ఉండదు. అంతకుముందు ఎవరైతే కొనుక్కొని ఉన్నారో వాళ్ళు వెయిట్ చేయడం తప్ప, హోల్డ్ చేయడం తప్ప వేరే ఏం లేదు. కొనుక్కునే వాళ్ళు మాత్రం ఇంట్రాడే అయితే ఓకే. ఈ ఇన్వెస్ట్మెంట్ కి పెద్ద ఇప్పుడు ఏం చేయక్కర్లేదు. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గినప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు కొనుక్కోవచ్చు. ఏది ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకునే వాళ్ళు ఎస్ఐపిలు ఓకే కంటిన్యూ చేసుకోవచ్చు, ఏది గోల్డ్ సిల్వర్ ఎస్ఐపిలు. మళ్ళీ ఇంకొకటి అండి, ఇప్పుడు ఒకవేళ ఇరాన్ వారు ముగిసినా, ఇరాన్ క్లోజ్ అయిందని చెప్పినా, ఇరాన్ వాళ్ళు ఊకున్నారని చెప్పినా, అప్పుడు అమెరికా వాళ్ళు మళ్ళీ క్యూబా ఇష్యూ ఒకటి వస్తుంది. ఆ క్యూబా గొడవతోటి మళ్ళీ ఏం జరుగుతుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఇవన్నీ కొంచెం చిన్నవి ఉంటాయి. తర్వాత ఇదంతా సద్దుమణిగేంత వరకు మన మార్కెట్లు అనుకోండి, ఇవనుకోండి, రేపు ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. మనది ఏది మన ఇండియన్ ఏవైతే షేర్స్ ఉన్నాయో అవన్నీ కూడా యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. యాన్యువల్ రిజల్ట్స్ బట్టి బోర్డు మీటింగ్లు వాటిని బట్టి మళ్ళీ మన మార్కెట్ కొంచెం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏదున్నా కానీ మన ఎకానమీ స్లో డౌన్ అవటం, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది ఉంది. అయితే వచ్చే నెల 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. అందుకని అప్పటి వరకు మాత్రం ఏదున్నా కానీ బయటకు రావు వార్తలు. అంటే ఏంటిది, మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంది, ఇన్ఫ్లేషన్ పెరిగినా కానీ కొంచెం ఏముంది, ఇవన్నీ ఉంటాయి. ఎలక్షన్స్ రిజల్ట్స్ అయిపోయినాక అప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి మార్కెట్. ఎందుకంటే మార్కెట్ ఏదైతే ఉందో ఈ 5 రాష్ట్రాలు అంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాము, కేరళం, పుదుచ్చేరి. అయితే అస్సాము, కేరళం, పుదుచ్చేరిలో 9th ఏప్రిల్కి ఎలక్షన్స్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు 23rd ఏప్రిల్కి ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ కూడా ఎలక్షన్స్ అయిపోవాలి. ఎలక్షన్స్ అయిపోయినాక ఫోర్కాస్ట్ అంటే ఎగ్జిట్ పోల్ రావాలి.
మే 9కి రిజల్ట్స్ వస్తాయి. అప్పటి వరకు మన మార్కెట్లు కొంచెం పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, మళ్ళీ ఆ టైంలో బాగా అంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కాకుండా అంటే మీరు ఇంతకుముందు కమోడిటీస్ కాపర్ గురించి మాట్లాడుతునే వాళ్ళు, తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ కాకుండా మిగతా కమోడిటీస్ ఏమన్నా ఎక్కువ బయ్యింగ్కి ఆపర్చునిటీ ఉందా సార్ ప్రజెంట్? ఇప్పుడు ఆ ప్రజెంట్ ఏమి లేవు, అన్ని కూడా కమోడిటీస్ లో ఏమి లేవు. గోల్డ్ సిల్వర్ అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మూమెంట్ వచ్చినప్పుడు అన్ని ఒక్కసారి వస్తాయి, లేకపోతే లేదు. జనరల్ గా ఎప్పుడైనా కానీ బులియన్ ఉంటది, గోల్డ్ సిల్వర్ వరకు ఒక వర్షన్ ఉంటది, మిగిలిన ఒక వర్షన్. ఎనర్జీ అంటే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఒక వర్షన్ ఉంటది. అట్లాంటి ఇప్పుడు ఇది లేదు అది లేదు, ఓవరాల్ మొత్తం అంతా కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఒక క్రూడ్ ఆయిల్ మాత్రం కొంచెం పాజిటివ్ 0.27% క్రూడ్ ఆయిల్ మాత్రం పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది, ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. కానీ మన ఎంసీఎక్స్ లో మాత్రం అది కూడా మైనస్ లోనే 1%, 90 రూపాయలు మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది, ఏది క్రూడ్ ఆయిల్. అంటే ఇవన్నీ ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, అందుకని ఇక్కడ మనం అవి చూడక్కర్లేదు. జనరల్ గా ఏంటిదంటే ఓవరాల్ గా అయితే ఎంసీఎక్స్ డౌన్ లో ఉంది, మన మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నాయి. ఏది ఇండియన్ మార్కెట్లు అనుకోండి, వరల్డ్ మార్కెట్లు అనుకోండి, ఏషియన్ మార్కెట్లు అనుకోండి, యూరోపియన్ మార్కెట్లు అనుకోండి, ఈ మార్కెట్లు పాజిటివ్ ఉన్నంత వరకు మన మార్కెట్లు కూడా. కాకపోతే మన మార్కెట్ కన్ఫామ్ ఎప్పుడు అంటే ఎఫ్ఐఐలు బయింగ్ లోకి రావాలి. ఈ మార్కెట్ మూడు ఇండెక్స్ వాళ్ళు కొంచెం పొద్దుటి నుంచి ఇప్పుడు కొంచెం ప్లస్ లోకి వచ్చింది. అంటే మొత్తం పొద్దునైతే 19.8 చాలా ఏళ్ల తర్వాత, అది చాలా రోజులు, వారాలు, నెలల తర్వాత బిలో 20 వచ్చింది. ఇప్పుడు కొంచెం మళ్ళీ పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఏది మార్కెట్ మూడ్ ఇండెక్స్ 27 వరకు వచ్చింది. ఇప్పుడు అది కూడా ఇంకొంచెం పెరిగింది అనుకోండి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ఫియర్, ఎక్స్ట్రీమ్ ఫియర్, ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్ లోనే ఉంది మార్కెట్. అది ఫియర్ లోకి వచ్చింది అనుకోండి, కొంచెం బయింగ్ లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, మార్కెట్ మీద కూడా నమ్మకం కలుగుతుంది. సార్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడమంటే ట్రేడింగ్ చేస్తే మీకు బెనిఫిట్స్ ఉంటాయని అయితే చెప్పడం జరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ విషయం గురించి ఏం చెప్తారు? ప్రజెంట్ చేయొచ్చా? చేసుకోవచ్చు. ఇంట్రాడేని 1%, 1.5-2% మధ్యలో డైలీ లోకి హైకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి సిల్వరే ఉంది, సిల్వర్ లోకి హైకి వాడు ఎంత 5,000 ఇచ్చింది ఉదయం నుంచి ఇప్పటి వరకు. అలానే గోల్డ్ వచ్చేటప్పటికి ఉదయం నుంచి ఇప్పటికి అది కూడా అది పెద్దగా ఇలేదు, 1000 ఇచ్చింది, -820లో ఉంది. అది ఎంత 1200, 1300 ఇచ్చింది. అంటే నీ లోకి హైకి బాగా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు ఉంటుంది మనది మార్కెట్. అంటే ఉదయం 9 నుంచి రాత్రి 9, 12 గంటలు, 11:30 అంటే 14.5 గంటల మార్కెట్ లో కంటిన్యూగా మార్కెట్ పడదు, కంటిన్యూగా మార్కెట్ తగ్గదు. ఓవరాల్ గా మార్కెట్ అంతా రోడ్డు మాదిరి అప్ అండ్ డౌన్ ఉంటూ ఉంటుంది. అలానే ఈ గోల్డ్ సిల్వర్ కానీ ఏవైతే కమోడిటీస్ లో ఏ ప్రైస్ అంటే ఏ కమోడిటీ చేసుకున్నా లోకి హైకి. అయితే ఎవరైతే గోల్డ్ చేయదలుచుకుంటారో రిస్క్ తక్కువ, రిటర్న్స్ తక్కువ. సిల్వర్ వచ్చేటప్పటికి రిటర్న్స్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ. అంటే పెరిగిన వేళల్లో పెరుగుతుంది, పడ్డా వేళల్లోనే పడుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ వచ్చేటప్పటికి 1 వే ఉంటుంది. మన 119 వరకు ఆల్ టైమ్ హై, లైఫ్ టైం హై వరకు తీసుకుపోయిన క్రూడ్ ఆయిల్ ఇక 100, 102, 103 డాలర్ల కానీ ఉంటుంది. $1, అదే $1, $2 అట్లా. అంటే రోజు ఇప్పుడు 100 రూపాయలు, 50 రూపాయలు. అది కూడా మనం క్రూడ్ ఆయిల్ కూడా రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపల చేసుకోవచ్చు. న్యాచురల్ గ్యాస్ కూడా అలానే ఉంటుంది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం వోల్టాలిటీ ఉంటుంది. అంటే ఏది చేయదలుచుకున్నా కమోడిటీలో గోల్డ్ చేస్తావా రిస్క్ తక్కువ, రిటర్న్స్ తక్కువ. సిల్వర్ చేస్తావా రిటర్న్స్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ. ఇక క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ మూవ్మెంట్ బట్టి అవి కూడా ఇంట్రాడే చేయొచ్చు. ఏది చేయదలుచుకున్నా 1-2 కమోడిటీస్ ఫాలో అవి ముందు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, అక్కడ టెక్నికల్ ఇండికేటర్ ఉంటుంది, అక్కడ స్ట్రాంగ్ బయ్యా, స్ట్రాంగ్ సెల్లా, న్యూట్రలా అన్ని అక్కడ క్లియర్ ఇస్తుంది. investing.com లో అది చూసుకుంటూ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు పేపర్ ట్రేడింగ్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ అంటే ఏంది, పాజిటివ్ ఉందని నువ్వు అనుకున్నావు, పెరుగుతుందా లేదా పేపర్ మీద రాసుకోవాలి. కాసేపటికి పెరిగిందా లేదా, ఓవరాల్ గా 11:30 నైట్ తెలిసిపోద్ది ఈయన హోంవర్క్ కరెక్టా, రైటా, రాంగ్ అనేది. ఈయన పెరుగుతుంది అన్నది పెరిగింది, తగ్గుతుంది అన్నది తగ్గింది. ఈయన పెరుగుతుందని అనుకొని రాస్తే అది తగ్గింది, ఎందుకు తగ్గిందో కూడా చెప్తుంది అక్కడ. సపోజ్ నువ్వు తగ్గిందని రాసుకుంటావు, అది పెరిగింది, ఎందుకు పెరిగిందో కూడా చెప్తుంది. అది అక్కడే న్యూస్ ఉంటుంది. ఎందుకు పాజిటివా, నెగిటివా, న్యూట్రలా అనేది. అంటే ఎక్స్పైరీ డేట్ వచ్చిందా, లేకపోతే ఇప్పుడు ఇరాన్ మీద వార్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లాంటివి న్యూస్ వచ్చిందా, ఇటువంటి అన్ని న్యూస్ తోటి అక్కడ అప్డేట్ అవుతూ ఉంటది. అవన్నీ కనుక ఒక 1 వీక్ అబ్జర్వ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. అప్పుడు రియల్ గా ఎంటర్ అవడం అనేది ఉత్తమం. ఇంకోటి అంటే ప్రజెంట్ ఇప్పుడు ఐపీఓల పరిస్థితి ఏంటి సార్? ప్రజెంట్ ఐపీఓస్ అయితే ఏం వచ్చేటట్లేవు. ప్రజెంట్ ఐపీఓలో ఎలా ఉంది? ఒకవేళ వస్తే
ప్రజెంట్ బై చేయొచ్చు. ఐపీఓల కంటే ఐపీఓలు అంతకు ముందు వచ్చి వాల్యూ ఉన్నటువంటివి ఏవైతే ఇప్పుడు బిలో ఐపీఓ అంటే ఇష్యూ ప్రైస్ కంటే కూడా బిలో వచ్చినాయి ప్రైస్లు, అవి కొనుక్కోవడం బెస్ట్. ఇప్పుడు ఐపీఓలోకి అప్లై చేయడానికి మంచి ఏం లేవు. ఒకవేళ ఒకటి అరున్నా ఇప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం అని ఒకటి ఉంటుంది. గ్రే మార్కెట్ ప్రీమియం ఇప్పుడు చూపిస్తుంది, ఇష్యూ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే టైంకి మళ్ళీ చూపించట్లేదు. కాబట్టి దాని బదులు అంతకుముందు అయిపోయిన ఐపీఓలు ఏవైతే ఉన్నాయో, వాల్యూ ఉన్నాయి ఐపీఓలు ఉన్నాయో ఇప్పుడు తగ్గిపోయినాయి అనుకోండి, అవి కొనుక్కోవడం సేఫ్. ఇంకా ఎందుకంటే ఇచ్చిన ధర కంటే తక్కువ ధరలో దొరుకుతున్నాయి, వాల్యూ ఉండి తక్కువ ధరలో దొరుకుతున్నాయి, అవి కొనుక్కోవడం సేఫ్ అనమాట. ఈ కొత్త ఐపీఓలు ఇప్పట్లో లేవు, మీరు అన్నట్టు రావు, వచ్చినా సబ్స్క్రైబ్ కావు. ఒకవేళ సబ్స్క్రైబ్ అయినా రేట్ రాదు. ఎందుకంటే సెకండరీ మార్కెట్ లోనే బాగా చీప్ లో దొరుకుతున్నప్పుడు ఐపీఓలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియరు. ఐపీఓలు అన్ని బిలో పార్లు అయిపోతున్నాయి, అంటే ఇష్యూ ప్రైస్ కంటే కూడా బిలో పార్. అందుకని కంపెనీ వాళ్ళు కూడా రారు. ఎందుకోసం అంటే ఇష్యూ సబ్స్క్రైబ్ కాదు. ఒకవేళ ఇష్యూ సబ్స్క్రైబ్ కావాలి అంటే రేట్ తగ్గించాలి. రేట్ తగ్గించాలంటే వాళ్ళు తగ్గించారు. రేట్ తగ్గకపోతే వీళ్ళు అప్లై చేయరు, వీళ్ళు అప్లై చేయకపోతే సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ కాకపోతే బిలో పార్ వచ్చేస్తుంది. దాని బదులు ఇష్యూలే ఆగిపోతాయి. మీరు అన్నట్టు ఆగిపోతున్నాయి. ఎప్పుడైనా కానీ మార్కెట్ బాగా పచ్చగా ఉన్నప్పుడే ఐపీఓలు హై ప్రీమియంలో వస్తాయి. అప్పుడు చాలా మంది అప్లై చేస్తారు, తర్వాత ఇవన్నీ బిలో పార్లు అయిపోతాయి. ఇక వాళ్ళు మళ్ళీ రారిక. ఎందుకు సెకండరీ మార్కెట్ లోని చీప్ లో దొరుకుతున్నానో, లేకపోతే ఐపీఓలు అసలు రేట్ రావాలి అంటే వాళ్ళు కొనుక్కున్న ధరలు ఐపీఓ ధరలు ఆ ప్రైస్ వచ్చి వాళ్ళు ఎగ్జిట్ అయితే అప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ముందు మార్కెట్ మీద ఒక నమ్మకం రావాలి. ఆ నమ్మకం రావాలి అంటే అంత కాదు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఒక సంవత్సరం పైన మన మార్కెట్లు ఫాల్ అవుతూ వచ్చినాయి. ఒక్కసారిగా February 2nd ట్రేడ్ డీల్ అయ్యి ఓకే అయ్యి పాజిటివ్ అయిన కరెక్ట్ గా తరుణంలో మళ్ళీ అమెరికా వాళ్ళు ఇరాన్ మీద దాడి చేయటం, మళ్ళీ మార్కెట్లు కంటిన్యూగా ఫాలో అవటం. ఇప్పుడు మళ్ళీ ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే మన మార్కెట్లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రిజల్ట్స్ బాగుంటుంది, ఈ గ్రోత్ ఎకానమీ ఏదైతే ఉందో అంతా స్లో డౌన్ అయిపోతుంది. ఇంకోటి నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ వరకు కొంచెం వెయిట్ చేయడం బెటర్ ఏమో అని ఉద్దేశం. లేదు వాల్యూ ఉన్న స్టాక్స్ దొరుకుతాయి, అవి కొనుక్కోవడం బెటర్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.